అక్కడ ఫ్లైట్ కనిపిస్తుంది చూసావా, డల్లా సెంటర్ కింద. అవునరా, ఎవరిది? మా మాయదే. మా మాయకి ఓ 2, 3 ఉన్నాయి రా ఫ్లైట్లు. పార్కింగ్కి సరిపోవట్లేదని చెప్పేసి ఆ డల్లా సెంటర్ రోడ్కి అడిగితే ఆడు సరే మా దగ్గర స్పేస్ ఉంది కదా పెట్టుకోవండి, అలా పెట్టేసుకున్నాం. మరి మీ మాయకి ఫ్లైట్లు అంటే లేవా? మా మాయకి లేకపోవడం ఏంట్రా, అంటే కొంచెం సైజు పెద్దది, అదేదో బోయింగ్ 757 ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఏదో బోయింగ్ 757 ఏదో ఉందిరా. అబ్బో. సో అందుకే రామరాజు యూనివర్సిటీలో అది తీసుకుని అక్కడ పెట్టాను ల్యాండ్. మా ఇది కూడా మూడిట్లో ఇది చిన్నది, అందుకే ఈ స్పేస్కి ఇచ్చాం. ఓర్ ఇంకోటి ఉంటుందిరా బాబు, అది అమ్మ డల్లా సెంటర్ దగ్గర నుంచి ఈ ఆఫీస్ అంత ఉంటది. ఇక్కడ సరిపోదని చెప్పి ఊర్లో మా మాయ ఒక 100 ఎకరాలు తోట తీసుకొని అక్కడ మొత్తం రన్వే వేసి అదో పెద్ద కథలే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. లగేజీలు తీసుకెళ్లిపోతారు చూడు, పెద్ద ఫ్లైట్ మొన్న కూడా హైదరాబాద్ లో దిగింది కదా. సో అది కూడా మాదే. యాక్చువల్గా మా మాయ ఏం చేశాడంటే సర్లే సరిపోతలేదు కదా అని చెప్పేసి కొంచెం రెక్కలు తీసి పక్కన పెట్టించాడు అంతే. సో అది ఈసారి ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ రెక్కలెట్టేసుకుని తీసుకెళ్ళిపోతాం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వీడు అసలు తగ్గట్లేదు.